ఆదికాండము 14వ అధ్యాయం. ఈ యొక్క వచనము నేను చదువుతాను. ఈ వచనము మరియు ఇంకొకటి హెబ్రీ పత్రిక వచనము అది చదివిన తర్వాత, 2 వచనాలు చదివిన తర్వాత సంపతన్న ప్రార్థన చేస్తారు. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు ఎలోహిం యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిను సృష్టికర్తయును సర్వోన్నతుడైన ఎలోహిం వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు ఎలోహిం స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. తర్వాత మనం డీటెయిల్గా చూసుకుందాము. నేను 3వ వచనం అనగా అది ఎక్కడి నుంచి అనేది ఇంగ్లీష్ యొక్క రెఫరెన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి తెలుగులో 2, 3 కలిసి ఉంటుంటాయి. అయితే ఇందులో 3వ వచనం నేను చదివే దగ్గర నుంచి ఇంగ్లీష్లో మీకు మళ్ళీ తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి ఎలోహిము కుమారుడగు యాషువా మెస్సయ్యను పోలి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. సంపదన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మాగనుడా, మీరు తండ్రి ఇదిగో నాయన, మీరు సెలవిచ్చిన విధంగా తండ్రి ఇదిగో నాయన, మీ నియాక కాలంలో అనుసరించి తండ్రి మరి మొదటి నెలగా 14, 15 2 రోజులు తండ్రి ఇదిగో నాయన పస్కాను పులియల రొట్టెల పండుగను ఆచరించమని మీరు ఆజ్ఞాపించిన విధముగా తండ్రి నాయన మరి ఈ వైఎంపిఎం చర్చిలో తండ్రి వివిధ సంఘాలను ఇక్కడ సమకూర్చి తండ్రి మరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ధ్యానించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మరి వాక్యానుసారంగా తండ్రి నాయన మీరు పస్కలో మేము చేయివేస్తుండగా తండ్రి దయగల తండ్రి, కృపగల తండ్రి నాయన మీరే సాయం చేయవలసిందే కోరుచున్నాను. ఇంతవరకు తండ్రి ఇదిగో నాయన మీరు పాటల ద్వారా మహిమ పొందినారు, ఆరాధన ద్వారా మహిమ పొందినారు. అవును తండ్రి ఇదిగో నాయన మరి నాయన మీ సేవకులు తండ్రి ఇదిగో బ్రదర్ జనార్దన్ రెడ్డి బ్రదర్ తండ్రి ఇదిగో నాయన మరి మాకు వాక్యం అందించనే ఉండగా తనను మీరే మరుగుపరుచుకొని మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించవలసిందే కోరుచున్నాను తండ్రి. చెప్పబడే విషయము తండ్రి నాయన మేము నాయన గ్రహించి తండ్రి దాన్ని మరి ఆచరించడానికి మీరే సాయం చేయవలసిందే కోరుచున్నాను. మరి ఒకసారి తండ్రి ఇదిగో జనార్దన్ బ్రదర్ను మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్దినపమును మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సంపదన్న థ్యాంక్ యూ. నాకు కొంచెం స్పీడ్ తగ్గించండి అన్న ఫ్యాన్. సో పస్కా అనగానే చాలా కాలం నుంచి సిద్ధపడుతున్నాం కదా, చాలా రోజుల నుంచి. అందరికీ ఆందోళన ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాము, ఎలా సిద్ధపడతాము, పరమ తండ్రి ఎలా సిద్ధపరుస్తాడు మనల్ని అని. కానీ అపవాది ఎన్ని పోరాటాలు పోరాడినా ఆయన భక్తులతో జయం ఎవరికి? నజరేయుడైన యాషువా మెస్సీయకి మరియు ఆయన పిల్లలకి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ దినమున మనము ఈ విధంగా సంతోషంగా పండుగ ఆచరించే భాగ్యమునిచ్చిన ఆ పరలోకపు తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించే బద్దులమై ఉన్నాము. అయితే అబ్రహాము గారు మనము మొట్టమొదటగా ఎవరు పస్కారు తీసుకున్నారు? ఈ సృష్టిలో మొట్టమొదటగా పస్కాను తీసుకున్నది ఎవరు అనే దగ్గర నుంచి
చివరికి ఎక్కడి వరకు ఈ పస్కా ఉండబోతుందో దాన్ని ధ్యానిద్దాం ఈరోజు. సృష్టిలో మొట్టమొదటిసారి ఎవరు తీసుకున్నారు, అక్కడితో ఆరంభించి ఎవరెవరు తీసుకున్నారు అందరినీ మనం చూడలేము. అందరినీ చూసుకుంటూ కూర్చుంటే గంట సమయం సరిపోదు, ఈ రాత్రంతా ఉపదేశించినా సరిపోదు. కానీ ఈ యొక్క శ్రేష్టమైన పండుగ, ఇది జీవం కలిగిన పండుగ, జీవంనిస్తుందని చెప్పాడు, మనని అంత్యదినమున లేపుతుందన్నాడు. ఆయన శరీరము నలగొట్టుకొని మనకు రొట్టెగా మార్చి ఇచ్చాడు. అయితే మొట్టమొదటగా ఎవరు, మన మూల పితరుడైన అబ్రహాము గారు ఈ యొక్క పస్కాను, అక్కడ పస్కాని రాయబడలేదు, కానీ ఎవరిచ్చారు ఆయనకు? మెల్కిసెదెకు గారు. ఈ మెల్కిసెదెకు గారు ఎవరో నేను లాస్ట్కు వివరిస్తాను. అయితే మొట్టమొదటి తీసుకున్నది ఎవరు సృష్టిలో? అబ్రహాము గారు. ఇంకా ఆయన అబ్రహాముగా మార్చబడలేదు, అబ్రహాముగా ఉన్నారు. అబ్రహాముగా ఉన్నారు, రాజులను జయించి వచ్చారు. అప్పుడు ఈ నీతికి రాజు, ఈ సమాధానముకు రాజు అయిన షాలేము రాజు అయిన మెల్కిసెదెకు. అసలు ఈ మెల్కిసెదెకు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ మెల్కిసెదెకు? ఆ కాలంలో అబ్రహాం గారిని మించిన వారు ఎవరూ లేరు సృష్టిలో. ఈ సృష్టిలోనే చెప్తున్నాను బిడ్డలారా, ఈ సృష్టిలోనే అబ్రహాం గారిని మించిన వారు ఎవరూ లేరు. మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఎవరు అసలు ఈ మెల్కిసెదెకు? మెల్కిసెదెకు ఎవరో అర్థమైతే ప్రపంచమంతా మారు మనసు పొంది రక్షింపబడి యెహోవా మెస్సీయ నామాన్ని అంగీకరించడానికి కొన్ని క్షణాలు చాలు. ఎంత జీవితకాలమంతా మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కొన్ని క్షణాలు చాలు. మెల్కిసెదెకు గారు ఎవరో అర్థమైతే, మరి ఎందుకు అర్థం కాకుండా అపవాది వారి కనులకు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చాడు? అదే కదా వాడి యొక్క ప్రయత్నం అంతా. ఆ మెల్కిసెదెకు ఎవరో తెలుసుకోవద్దు, ఈ యెహోవా మెస్సీయ యొక్క శరీరము తినొద్దు, ఆయన రక్తము త్రాగొద్దు అనేది అపవాది యొక్క కుట్ర. అందుకే వాడికి ఏమేమి పేరు? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత అయినా తానే వెలుగుదూత అయి ఉన్నాడు. తానెవరు? వెలుగుదూత. కాబట్టి వాని పరిచారకులు వెలుగుదూతల వేషం వేసుకోవడము, నీతి పరిచారకుల వేషం వేసుకోవడం గొప్ప విషయం కాదు. అపవాదే వెలుగుదూత. అంటే నిజమైన వెలుగుదూత యెహోవా మెస్సీయ అయితే వేషం వేసుకున్నవాడు అపవాది. కాబట్టి ఈ విషయాన్ని అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారికి అర్థమైన విధముగా మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరికీ అర్థం కాలేదు. అందుకే ఆయన ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? హెబ్రీలకు. అనగా వారికి అర్థమవుతుంది ఈ విషయం నేను చెబితే. అన్ని జనులు అర్థం చేసుకోలేరు, నా ప్రజలకు అర్థమవుతుంది ఈ విషయము. అబ్రహాం గారు ఎవరో, మెల్కిసెదెకు గారు ఎవరో వారికి కొంతైనా తెలుసు అనే విషయాన్ని అక్కడ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో. అందుకే ఈ రెండు విషయాలు, అనగా ఎవరు అబ్రహాము గారి దగ్గరకు వచ్చిన మెల్కిసెదెకు గారు ఎవరు, ఈ మెల్కిసెదెకు గారు ఎవరి గురించి ఈ యొక్క అపోస్తలుడైన సౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు, మనం చివరిలో వద్దాం. అయితే అబ్రహాము గారి తర్వాత డెఫినెట్గా ఇస్సాకు గారు తీసుకుని ఉంటారు, దాంట్లో సందేహం ఏమి లేదు. ఆయన తర్వాత యాకోబు గారు తీసుకుంటారు, సందేహం లేదు. మరి యాకోబు గారు ఎప్పుడు ఆయనకు సంతానము, అబ్రహాం గారికి సంతానం కలగక మునిపే నీ 4వ తరం వారు ఐగుప్తుకు వస్తారు. అక్కడ వారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 400 సంవత్సరాల వరకు అని లేఖనంలో రాయబడింది. ఆదికాండం 15:14. ఇది రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. అయితే యాకోబు గారు తన యొక్క 67 మంది, అంటే తన 66 మంది కుమారులతో కలిసి ఆయన 67వ వ్యక్తిగా ఐగుప్తుకు వెళ్ళిన సంవత్సరము ఇది నోట్ చేసుకోండి. 70 మందితో ఆయన వెళ్ళింది 1876 BM. అనగా దాదాపుగా మెస్సయ్య గారు రాకమునుపు 1900 సంవత్సరాలు, అనగా 1876. మెస్సయ్య గారికి పూర్వము
యాకోబు గారు దాసత్వంలోకి వెళ్ళింది ఎన్నో సంవత్సరమున మెస్సయ్యకు పుట్టక మునుపు 1876. మరి అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు? దాదాపు 400 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఉన్నది ఎంత? వారు ఐగుప్తుల దాసత్వం 430 సంవత్సరాలు. మరి 1876లో వెళితే మోషే గారి నాయకత్వంలో ఇవన్నీ పర్ఫెక్ట్ లెక్కలు సుమా. ఏమాత్రం ఒక 1 ఇయర్ కూడా అటు ఇటు తేడా ఉండదు. నేను చెప్పేది 1 ఇయర్ కూడా అటు ఇటు తేడా ఉండదు. అయితే 1446 బిఎంలో 1876 నుంచి 1446 తీసేస్తే 430 వస్తుంది. 1446లో మోషే గారి నాయకత్వములో ఐగుప్తు దేశంలో పస్కాను ఆచరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము గారు తీసుకున్నారు, ఇస్సాకు గారు తీసుకుంటారు, యాకోబు గారు తీసుకుంటారు, యాకోబు గారి 12 గోత్రకర్తలు తీసుకుని ఉంటారు. అందుకే ఐగుప్తు దేశంలో ఈ రోజు వరకు సాక్ష్యం ఇస్తుంది యోసేపు గారు కట్టిన మందిరము. ఎక్కడ? యోసేపు గారు మందిరం కట్టడం ఏంటి? ఐగుప్తు బానిసగా వెళ్ళిన వ్యక్తి. అది ఈరోజు ప్రపంచ వింతల్లో అదొక వింత. హ్యాంగింగ్ చర్చ్ అంటారు దాన్ని ఏమంటారు? అది మోషే గారు పెరిగిన స్థలములకు దగ్గరలో ఉంటుంది. మోషే గారు పెరిగిన భవనానికి దగ్గరలో ఉంటుంది. మేము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు చూసాం. హ్యాంగింగ్ చర్చ్ అంటారు దాన్ని. ఎవరో జోసెఫ్ అనే కింగ్ రాశాడు అని వారి చరిత్రకారులు చెప్తారు. ఎవరో జోసెఫ్ కింగ్ కాదు, మా యొక్క పితరుడైన మా యాకోబు గారి 11వ కుమారుడైన యోసేపు గారు ఆ మందిరాన్ని కట్టారు. అనగా ఇజ్రాయేలీలు చెర నుంచి విడిపించబడక మునిపే, మోషే గారి నాయకత్వం రాక మునిపే, ఏ మందిరమునైతే యాకోబు గారు, అబ్రహాము గారు, ఇస్సాకు గారు చూశారో దానిని యోసేపు గారు ఐగుప్తు దేశములో ఆయనకున్న అధికారమును బట్టి, ప్రధానమంత్రి కాబట్టి మందిరాన్ని ఐగుప్తు, అది ఈరోజు వరకు సాక్ష్యం ఇస్తుంది. పరమ తండ్రి చిత్తమైతే మీరు వెళ్ళినట్టు అవుతే, మనమందరం వెళ్ళినట్టు అయితే మీకు అందరికి చూపిస్తాను. నేను సజీవంగా ఉన్నట్టు అవుతే, మళ్ళీ ఈ యుద్ధం ఆగిపోయి మనము వెళితే, నేను వెళ్ళకపోయినా, నేను రాలేకపోయినా మన యవనస్తులు చాలామంది ఉన్నారు నాతో వచ్చిన వారు, చూసిన వారు చూపిస్తారు మీకు. కాబట్టి దాన్ని చూస్తామనే విశ్వాసముతో, నిరీక్షణతో ఉండండి. కాబట్టి ఇక్కడ మోషే గారి నాయకత్వములో ఐగుప్తులో ఏం జరిగింది మనందరికీ తెలుసు కదా. దానికి సాదృశ్యంగా ఈరోజు కదా మనం చేస్తున్నాము. ఐగుప్తు దేవత అందరికీ తీర్పు, ఐగుప్తు జ్యేష్ఠులందరూ సంహరించబడము, ఎవరైతే పస్కాను ఆచరించారో. సో మనం ఏం చేస్తున్నాము? అదే పస్కా రోజున పస్కా బలి పశువుగా బలి అయిన యాషువ మెస్సయ్య గారి శరీరమును, రక్తమును, సాదృశ్యమును, రొట్టెను, ద్రాక్షరసం తీసుకుంటున్నాం. మనం ఏమైనా బలిస్తున్నామా? ఎవరైనా బలిచ్చామా? ఈరోజు మనం బలి ఇవ్వడం లేదు. అది మన గురించి రాయబడి, అది మన సందర్భమే, మనకు సంబంధించింది కాదు. బలులు ఈ రోజు వరకు ఇజ్రాయెల్ అర్పిస్తున్నారు, అది వారికి సంబంధించింది. అయితే వారిని చేయి విడిచాడని అనేకులు అనుకుంటారు. వారి చేయి విడవలేదు బిడలారా. ఓకే, వారి ఎడల వేరే ప్రణాళిక ఆయనకు. ఆ ప్రణాళికను అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 11వ అధ్యాయంలో రాశాడు. రోమా మీరు ధ్యానించండి. పరమ తండ్రి చిత్తమైతే ఈ సంవత్సరం లోపే, మళ్ళీ వచ్చే పస్కా లోపే రోమా పత్రిక 11వ అధ్యాయం నుంచి ఒక 3-4 మెసేజ్లు మళ్ళీ ధ్యానిద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక మరి మోషే గారి తర్వాత ఎవరు వచ్చారు? నాయకుడు యెహోషువ గారు వచ్చారు. మోషే గారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చి ఉంటారు పస్కా? 2వ పస్కా గురించి మనకు సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో రాయబడింది. అలా 40 సంవత్సరాలు మోషే గారు పస్కాను ఆచరింపజేయించారు అరణ్యములో. హల్లెలూయా. ఏ ఒక్క పస్కా వారు మిస్ కాలేదు. వారు ఏ పస్కా అయితే వాళ్ళు రొట్టెలు దేంతో చేసుకున్నారు? మన్నాతో చేసుకున్నారు, పులిగిన రొట్టెలు. సో వారికి ఆ గొడవ లేదు. ఏ రోజుకు ఆ రోజు మన్నా దొరికేది కాబట్టి గొడవనే లేదు. అవి పులిసిపోతాయనే సమస్య లేదు. తర్వాత మోషే గారు యోర్దాను నది యువతలను ఆయన ప్రయాణం ముగుస్తుంది. ఆయన వారసుడుగా ఎవరు వెళ్తారు? యెహోషువ గారు. యెహోషువ ఏ గోత్రికుడు?
ఎఫ్రాయిము గోత్రికుడు. ఇంకొకరు వెళుతారు, ఇంకొకరు సమాచారం, మంచి సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు? కాలేబు గారు. కాలేబు గారు ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. ఒకరేమో యూదా గోత్రికుడు, ఒకరేమో మనము ఎఫ్రాయిము వంశములోనికి వస్తాము బిడ్డలారా. హల్లెలూయా. మనం ఎవరిలోకి వస్తాము? విశ్వాసము ద్వారా యాషువ మెస్సీయ రక్తములో కడగబడుచున్న మనము, నీతిమంతులుగా తీర్చబడుతున్న మనము ఎఫ్రాయిము యొక్క గుంపులో మనము చేర్చబడతాము. ఎందుకు? యోసేపు గారికి 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిము. ఎఫ్రాయిమును ఎలా పొందుకున్నాడు? జ్యేష్ఠత్వమును. చిన్న కుమారుడు, కానీ ఎఫ్రాయిమునే గొప్పగా ఆశీర్వదిస్తాను ఎందుకు చెప్పాడు పరమ తండ్రి? మనష్షే కన్నా ఎఫ్రాయిమును ఎందుకు? సో ఎఫ్రాయిము యొక్క గొప్ప సమూహము, ఆ సమూహమే సర్వభూ ప్రపంచములోని అన్యజనులందరూ. ఎవరు వారు? సర్వభూ ప్రపంచములోని భూజనులోని యాషువ మెస్సీయ రక్తంలో కడగబడిన వారందరూ. ఇక వారు ఆ యొక్క 11 గోత్రికుల గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఎఫ్రాయిము గోత్రికులమై ఉన్నాము, అనగా యెహోషువ గారి యొక్క వంశంలోకి వస్తాం. యెహోషువ గారు మరి కాలేబు గారు ఇద్దరు సేమ్ ఏజ్, 40 సంవత్సరాల వయసులో వారు ఐగుప్తు నుంచి బయలుదేరారు. 80 సంవత్సరాల వయసులో వారు కానానుకు చేరుకున్నారు. యెహోషువ గారు బ్రతికిన సంవత్సరములు 110 సంవత్సరములు. అనగా యెహోషువ గారు నాయకుడుగా నాయకత్వం వహించి ఆయన పస్కానిచ్చిన సంవత్సరాలు ఎన్ని? 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలలో నిజముగా 40 సంవత్సరాలలో ఎన్ని వందల సార్లు మోషే గారికి చుక్కలు చూపించారో ఇజ్రాయేల్ ప్రజలు, కానీ 30 సంవత్సరాల్లో ఏ ఒక్కరు యెహోషువ గారికి వ్యతిరేకముగా లేవలేదట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు మోషే గారితో? యెహోషువ గారికి ఏం చెప్పాడు? యెహోషువ, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యముగా ఉండు, నువ్వు నిబ్బరముగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన పరమ తండ్రి యెహోషువ గారి ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి యెహోషువ గారికి ఆ 30 సంవత్సరాలు అసలు ఎలా సాధ్యం ఇది? 40 సంవత్సరాల్లో అద్భుతాలు చూస్తూ ఎన్ని వందల సార్లు మోషే గారికి ఎదురుగా తిరిగారో, అరణ్యములో వారికి కావలసినన్ని పరమ తండ్రి ఇస్తూ, ఇన్ని మేళ్ళు చూస్తున్నా, ఇన్ని అద్భుతాలు చూస్తున్నా మోషే గారి మీకు తిరుగుబాటు చేశారు, కానీ యెహోషువ గారి మీకు ఏ ఒక్కరూ తిరుగుబాటు చేయలేదట. ఇది యెహోషువ గ్రంథంలో మనము బైబిల్ స్టడీలో స్టార్ట్ చేశాం. ఆ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి విషయాలు ఇంకా రాబోయే రోజులలో. కాబట్టి యెహోషువ గారి నాయకత్వంలో పస్కా ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. సో మొట్టమొదటి పస్కా యెహోషువ గారి నాయకత్వంలో, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10-12 వచనాలు. యెహోషువ గ్రంథము ఇది చదవండి. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. అంటే చాలు. ఇక ఎప్పుడు ఈ మన్నా ఎప్పటి వరకు కురిసిందట? వారు కానాను దేశములో, అనగా ఎరికో దగ్గరికి వెళ్ళినంత సమయము వరకు. ఎరికో చుట్టూ తిరిగారా? ఇంకా తిరగలేదు. ఎరికో గోడలు కూలిపోలేదు. కానీ ఆ గిల్గాల్ అనే ప్రాంతములో ఎరికో దగ్గరగా, అనగా యోర్దాను నది దాటిన వెంటనే, యోర్దాన్ నది దాటడానికట 3 రోజుల సమయం అంట ఎంటర్ అయిన వాళ్ళు ఆ చివరికి చేరడానికి.
ఇలా మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ 6 లక్షల కాల్బలము మరి చిన్నపిల్లలు వారందరూ దాటడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ డెప్త్లోకి వెళ్తే అది కూడా లెక్కలు తెలుస్తాయి. అయితే మనకి ఇది సమయం కాదు. అయితే యెహోషువ గారి యొక్క నాయకత్వములో మొట్టమొదటి పస్కా ఎక్కడ జరిగింది? గిల్గాలు అనే ప్రాంతంలో. గిల్గాలు అనగా వారికి వచ్చిన నింద, ఇంతకాలం 40 సంవత్సరాలు కానీ ఐగుప్తులో వచ్చిన నింద కానీ అదంతా తొలగిపోయిన రోజు. మనము కూడా ఈ లోకంలో అనేక నిందల చేత, అనేక అవమానాల చేత, మొన్న ఒక సహోదరి పెట్టారు నాకు మెసేజ్. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందరి ద్వారా ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో, ఎన్ని వేదనలు భరించారో అవన్నీ పరమ తండ్రి చూశాడు. మీరు ధైర్యంగా ఉండండి అన్నా. అవును బిడ్డలారా, మనము అనేకుల చేత ద్వేషించబడుచున్నవారు, వీరిదేంటిదో అని అనేకులు మనల్ని అపహాస్యం చేస్తున్నారు. అయినా మన నిందలన్నీ ఆయన మోసాడు గొల్గతాగిరిలో. మన అవమానాలన్నీ ఆయన మోసాడు. మనకు విడుదలనివ్వడం. దయచేసి ఎవ్వరు మధ్యలో, దయచేసి ఎవ్వరు మీరు పక్క వారితో మాట్లాడొద్దు. అందరూ నన్ను చూడాలి. ఏ ఒక్కరు కూడా నాకు ఇక్కడ అందరూ సూటిగా కనబడతారు. నన్ను పేరు పెట్టి పిలవనియకండి. కాబట్టి యెహోషువ గారి నాయకత్వములో మరి గిల్గాలులో కొద్దిగా మీరు డిస్టర్బ్ చేశారంటే నా మెసేజ్ ట్రాక్ తప్పుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు అపవాది యొక్క చేరికతో డిస్టర్బెన్స్ అవుతుంది. అపవాదిని ఎంత మాత్రం ఈ సమీపంలో రాకుండా, మందిరంకు సమీపం రాకుండా వాడి యొక్క క్రియలన్నీ దహించు అగ్ని యాశ్వమెస నామమున కాల్చివేయబడనుగాక. ఆమేన్. ఇక యెహోషువ గారు 30 సంవత్సరాల పస్కా అయిన తర్వాత యెహోషువ గారు నిద్రించిన సంవత్సరం లోపలనే ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయారట. సంవత్సరం లోపే ఆ నీతిమంతుడు నిద్రించిన తర్వాత మోషే గారు అదే అంటారు, అయ్యా నేనున్నప్పుడే మీరు పాపం చేస్తున్నారు, నేను చనిపోయిన తర్వాత నిశ్చయంగా మీరు పాపం చేస్తారు అంటాడు. నేను చనిపోయిన తర్వాత కానీ ఆయన కన్నా ఒక శ్రేష్ఠుడైన నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ మోషే గారు చెప్పిన మాట 30 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయింది. ఆ నీతిమంతుడు యెహోషువ గారు బ్రతికినంత కాలం ఇజ్రాయెల్ ప్రజలు చెక్కు చెదరకుండా ఉన్నారట. ఇక తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఒక్కొక్క న్యాయాధిపతులను పరమ తండ్రి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క న్యాయాధిపతి ద్వారా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు, ఆశ్చర్యాలు చేస్తూ వచ్చాడు, చుట్టూన్న శత్రువులందరూ తరిమివేస్తూ వచ్చాడు. కానీ వారి మధ్యలో కొందరిని శత్రువులు నిర్ణయించాడట పరమ తండ్రి. ఎందుకంటే వారు ఉంటేనే మీకు పక్కలో శూలంలాగా ఉంటారు. కాబట్టి మనం కూడా మన చుట్టూ ఎవరు ఉంటారు? మనల్ని శోధించడానికి అన్ని జనులు ఉంటారు, మన బంధువులు ఉంటారు. ఎప్పుడు మనల్ని లాగాల వాళ్ళ వైపని, మనల్ని నీతి మార్గం నుంచి తప్పించాలని మన దగ్గర బంధువులే ఉంటారు, ఎవరో దూరస్తులు ఉండరు. మన ఇంటి వారే మనకు విరోధం అవుతుంటుంటారు. కాబట్టి బిడ్డలారా జాగ్రత్త సుమండి. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం? సహవాస దోషం ఒక 6 నెలల్లో వచ్చేస్తుందంట. ఎవరితో సహవాసం చేస్తామో వారి యొక్క సహవాస దోషం 6 నెలల్లో వారు వీరైపోతారట. కాబట్టి జాగ్రత్త సుమండి. లోక మాలిన్యం అంటకుండా పవిత్రంగా ఉండడమే ఆయనకు కావలసి. అయితే ఇక గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారం పస్కా పండుగను రాజుల కాలం వచ్చే వరకు ఎవరు ఆచరించిన దాఖలాలు లేవు. సౌలు రాజు అయ్యాడు, చేశాడా? ఎందుకు చేయలేదు? ఆయన ధర్మాన్ని మీరాడు. ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకో బాబు, నువ్వు రాజు అవగానే అని చెబితే ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకోకపోగా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కాబట్టి 2 సంవత్సరాల లోపే సింహాసనాన్ని కోల్పోయాడు. ఆయన రాజు అయిన తర్వాత చాలా ఎత్తైన వాడని, అందమైన వాడని, చివరి గోత్రమును బెన్యామీను గోత్రం, అల్పమైన గోత్రమును ఎన్నుకుంటాడు.
అల్పమైన వ్యక్తికి అధికారం ఇస్తాడు. అధికారం రాగానే, అందలం రాగానే కనులు నెత్తికెక్కుతుంటాయి. సౌలు రాజుకు నెత్తికెక్కి తన సింహాసనాన్ని కాలదన్నుకున్నాడు. 2 సంవత్సరాల్లోనే సింహాసనం కోల్పోయాడు. కానీ 38 సంవత్సరాలు దురాత్మ చేత పీడించబడుతూ దావీదు రాజును తరుముతూ ఏదో కొనసాగించుకున్నాడు ఆ పదవిని ఇంకో 38 ఇయర్స్. అంతేగాని పరమ తండ్రి యొక్క కృప వలన కాదు, ఆయనకున్న బలమును బట్టి, ఆయనకున్న శక్తిని బట్టి. దావీదు గారు నీతిమంతుడు కాబట్టి అరణ్యంలోకి పారిపోయాడు. అదే సౌలు లాంటి వ్యక్తి అయితే తిరగబడేవాడు. చేతికి దొరికినప్పుడు నువ్వు నేనంటే ఏం చేసేవాళ్ళు? నిజంగా అలా శత్రు మనకు ఎదురైతే ఏం చేస్తాము? అబ్బా దొరికాడరా శత్రువు, ఏ సైడ్ రావని. సో బిడలారా, ఆయన రక్తంలో కడిగబడిన బిడల మనం ఆ మాట ఎన్నడూ మనం నోటికుండరు. శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాలి. శత్రువు యొక్క వస్తువు ఏదన్నా, లేక శత్రువు యొక్క ఎత్తు గుంతలో పడితే దాన్ని తీసి మన శత్రువుకు అప్పగించాలి. అప్పుడే యాషోమెస్సే వారి యొక్క ప్రేమను మనము కనపరిచిన వారం అవుతాం. ఇక దావీదు గారు రాజు అయ్యాక అప్పుడు ఇక నీతి చిగురించడం మొదలుపెట్టింది. ఎలా? ధర్మశాస్త్ర ప్రతిని తన గురించి మొట్టమొదటిగా రాయించుకున్న వ్యక్తి. అంతవరకు ఎవరి దగ్గర ఉండేది? ఓన్లీ లేవీల దగ్గర, యాజకుల దగ్గరనే ఉండేది. అంటే అహరోను యొక్క సంతతి దగ్గరనే ఉండేది ఆ గ్రంథం. రాజులు రాయించుకోలే, ఏ రాజు రాయించుకోలే. దావీదు గారు ఎప్పుడైతే రాయించుకున్నాడో దివారాత్రులు ధ్యానించడం మొదలుపెట్టాడు. ఓహో అయ్యా, నీ చిత్తం ఇదా, మేము పండుగలు ఆచరించాలా, మేము మందిరం కట్టాలా అని ఏమొచ్చింది ఆయనకు ముందుగా ఆలోచన? నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా సరే, నాకు పడక ఉన్నా సరే లేకపోయినా సరే, ముందుగా ఆయన ఇల్లు కడతాను అని స్థలము చూచాడు, స్థలం వెతికాడు. ఆ మందసమును తీసుకొచ్చాడు, ఎక్కడో ఉన్న మందసము తీసుకొచ్చాడు యెరూషలేముకు. కానీ నాతాను ప్రవక్త చెప్తాడు, అయ్యా నేను తండ్రి యొక్క మందిరాన్ని కట్టాలనుకుంటే. అయ్యా ఎంత గొప్ప భాగ్యం రాజా, మీరు చిరంజీవి అవుదురుగాక, మీ సంతానము మీ వంశము దీవించబడం గాక అని నాతాను ప్రవక్త అని ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. లేవుతో నాతాను నేను నీ నోట మాటలు ఉంచుతున్నాను, నువ్వు రేపు వెళ్ళి చెప్పు, దావీదు రాజు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. సో అదేంటయ్యా ఇలా చెప్తున్నావని నాతాను ప్రవక్త ప్రశ్నించాడా? నో. వెళ్ళాడు, అయ్యా నేను నిన్న నా జ్ఞానం చొప్పున చెప్పాను, ఏమని? మీరు మందిరం కట్టండి అని. కానీ పరమ తండ్రి ఆజ్ఞ ఏంటి? మీరు కాదటయ్యా మందిరం కట్టాల్సింది, మీ నడుములో నుంచి వచ్చే మీ కుమారుడు కడతాడట. అంటే దావీదు గారు ఎలా కృతజ్ఞతలు చెల్లిస్తారు? అయ్యా అసలు ఏ పాటి వాడినయ్యే నేను, నా సింహాసనమే స్థిరపరుస్తానని కాకుండా నా గర్భమున పుట్టబోయే నా కుమారుని ద్వారా మందిరం కట్టిస్తానంటే అంతకన్నా భాగ్యం ఏంటి? ఇప్పుడు మనకన్నా మన సంతానము గొప్ప స్థితిలో ఉంటారంటే సంతోషించని వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అమ్మ మీకు అర్థం కావాలి నేను అడిగినకు వచ్చాను. మీకన్నా మీ సంతానం మంచి స్థితిలో ఉంటారంటే మీరు సంతోషించారా? మనకన్నా మన సంతానమును మంచి స్థితిలో ఉంచుతానంటే ఈ సృష్టిలో ఏ తల్లిదండ్రి అయినా ఎగిరి గంతులేస్తారు. నాకన్నా నా పిల్లలు ఆశీర్వదిస్తే నాకు అంతకన్నా కావాలి ఏంటి? సో దావీదు గారు ఉప్పొంగే హృదయముతో పాడేదన్, తనువుని మైమరచి ఆడేదన్. ఉప్పొంగే హృదయముతో పాడేదన్, తనువుని మైమరచి ఆడేదన్. రాగతాల ధ్వని వాయిద్యములతో ఉప్పొంగే హృదయముతో పాడేదం, తనువుని మైమరచి ఆడేదం.
హృదయముతో పాడేదం, తనువునే మైమరచి ఆడేదం. ప్రియుడుగా నీవు రానుండగా వధువుగా మేము సిద్ధపడేదం. ప్రియుడిగా నీవు రానుండగా వధువులా మేము సిద్ధపడేదం. యాజ్ఞలు మీరకుండా అనుసరించెదం, అనుక్షణము నిన్నే ధ్యానించెదం. యాజ్ఞలు మీరకుండా అనుసరించెదం, అనుక్షణము నిన్నే ధ్యానించెదం. ఉప్పొంగే హృదయముతో పాడెదం, తనువునే మైమరచి ఆడెదం. ఉప్పొంగే హృదయముతో పాడెదం, తనువునే మైమరచి ఆడెదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు మరి నిజముగా ఆయన 2 పదవులకు అర్హత కలిగిన వ్యక్తి. ఏ 2 పదవులు? రాజుగా మరియు యాజకుడుగా. ఎవరికి? దావీదు రాజు గారికి 2 పదవులు కలిగి ఉండే అర్హత ఉన్నది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. ఈ ప్రకారము వారు ఎలోహిం మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి, 1 క్రానికల్ 16th చాప్టర్ 4 verse. ఎలోహిం సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి 2వ వచనంలో, దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి. ఎవరు అర్పించారు? మందసం తీసుకొచ్చిన తర్వాత బలులు దావీదు గారు దహన బలులు అర్పించి. సో అక్కడ 3వ వచనం, పురుషులకేమి స్త్రీలకేమి ఇజ్రాయెల్ అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇజ్రాయెల్ ఎలోహిమైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. హల్లెలూయా. ముందుగా ఎవరు చేశారు? ఈ అధికారం ఎవరికి ఉంది? దావీదు గారు కలిగి ఉన్నారు. రాజుగా మాత్రమే కాదు, ఆయన యాజకుడుగా అధికారం కలిగి ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రము ధ్యానించి వంట పట్టించుకున్న వ్యక్తి కదా. మోషే గారు నాయకుడు యాజకుడు అయినప్పటికీ, ఎవరు? మోషే గారు కూడా నాయకుడు మాత్రమే కాదు, యాజకుడు కూడా. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. మైక్ పెట్టు చదవండి. 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. చాలు. ఆయన యాజకులలో ఎవరున్నారట? మోషే మరియు అహరోనులు. సో మోషే గారికి యాజకత్వము చేసే అధికారం ఉన్నప్పటికీ పరమ తండ్రి చెప్తాడు, మోషే నువ్వు నాయకుడు మాత్రమే, యాజకుడుగా నీ అన్నయ్యను, నీ అన్నయ్య 4 కుమారులను నీవు ప్రతిష్ఠించాలి. యాజకులుగా ఎవరు? అహరోను 4 కుమారులను ప్రతిష్ఠించింది మోషే గారు. అంటే అహరోను గారి కన్నా ఉన్నతమైన వ్యక్తి మోషే గారా కాదా? తమ్ముడు అయినప్పటికీ, అనగా మోషే గారికి
నాయకత్వము యాజకత్వము రెండు అప్పగించబడినప్పటికీ పరమ తండ్రి చెప్తాడు, అయ్యా నువ్వు యాజకుడు అయినప్పటికీ యాజకుడిగా సపరేట్గా నువ్వు మీ అన్నయ్య కుమారులను అభిషేకించాలి. అదే ఆ ధర్మాన్ని ధ్యానించిన ఈ దావీదు గారు ఆ అధికారము తనకు ఉన్నప్పటికీ ఓహో లేవీలు నియమించబడి ఉన్నారు ఈ పదవి గురించి అని లేవీయులందరిని పిలిచి లేవీలను అభిషేకించిన వ్యక్తి ఎవరు? దావీదు గారు. అంటే ఆ కాలంలో దావీదు గారే కదా ఉన్నతమైన వ్యక్తి. ఆ కాలంలో దావీదు గారే ఉన్నతమైన వ్యక్తి, ఇంకా దావీదు గారు మించిన వ్యక్తి లేరు. ఎందుకనగా ఆయన రాజు యాజకులను నియమించాడు, ఆయన లేవీయులను యాజకులను ఆయన నియమించారు. చూడండి అదే మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమందు యెహోవాను మీరు చదివినప్పుడు ఎవరు ముందు చేస్తున్నారు కానీ మైకు దగ్గర పెట్టుకోవాలి మీరు. చదవనమ్మా. యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించెను. ఎవరట? స్తుతి చేసే విధానాన్ని ఎవరు ఏర్పాటు చేశాడట? దావీదు గారు ఏర్పాటు చేసి అది ఎవరికి అప్పగించాడట? ఎవరికమ్మా? ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి. ఆసాపు చేతికి ఆసాను చేతికి. ఆసాను కీర్తనలు ఉంటాయి కదా మన కీర్తన గ్రంథంలో. సో ఆసాపు కీర్తన అని అంటే ఆసాను యొక్క వంశమునకు ఎవరు అప్పగించారు ఈ బాధ్యతలు? దావీదు రాజు గారు. అంటే పరమతండ్రిని ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో ఈ స్తుతి క్రమమునంతా దేన్ని బట్టి తెలుసుకున్నాడు ఆయన? ధర్మాన్ని దివారాత్రులు. సో ఆ రోజులలో ఓన్లీ ప్రపంచమంతటా ఇద్దరి దగ్గరనే పరిశుద్ధ గ్రంథం ఉండేది, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము. ఒకటేమో యాజకుల దగ్గర, ఒకటేమో రాజు దగ్గర. సో యాజకుల దగ్గర నుంచి రాజు దాన్ని రాయించుకున్నారు, కానీ యాజకుల కన్నా ముందుగా ధర్మాన్ని అనుసరించే వ్యక్తి రాజు దావీదుగా ఉన్నారు. యాజకులు ఆచరించే స్థితిలో లేరు అప్పుడు. లేదంటే యాజకులే వచ్చి రాజును అభిషేకించేవారు. కానీ దావీదు గారిని అభిషేకించిన వ్యక్తి మనకు తెలుసు, సమూయేలు గారు. సో లేవి వంశజుడి సమూయేలు గారు. కానీ ఇవన్నిటికీ అధికారమును బాధ్యతలన్నీ పరమ తండ్రి ఇచ్చింది సమూయేలు వంశమునకు కాదు, ఏలీ వంశమునకు కాదు, సౌలు రాజు వంశమునకు కాదు, అందుకే దావీదు వంశములో నుంచి వచ్చిన దావీదు చిగురైన మన నజరేయుడైన యాషువ మెస్సీయ ద్వారా రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీరందరూ మనందరము ధన్యులము ధన్యులము ధన్యులము. హల్లెలూయా హల్లెలూయా. దావీదు చిగురుగా మన యాషువ మెస్సీయ ఎవరు? దావీదు చిగురుగా వచ్చారు. దావీదు వంశంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి. ఇక హెబ్రీ పత్రిక దగ్గరికి వెళుదాం. ఇందాక మనం చదువుకున్న అన్న అది చదివించారు, నువ్వు దీన్ని ధ్యానిస్తున్నారు అనుకోవచ్చు మీరు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23-24 వచనాలు. పరలోకమందున్న వాటిని వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో మెస్సయ్య ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు ఎలోహిం సముఖమందు కనబడుటకి. చూడండి, నిజముగా గత 1-2 నెలల నుంచి హెబ్రీ పత్రిక ధ్యానిస్తున్నప్పుడు పరమ తండ్రి అనేకమైన శ్రేష్టమైన సంగతులను ఆయన పాదాల చెంత నేర్పిస్తూ వచ్చాడు. నిజంగా ఈ సృష్టిలో నేను చాలామంది ఇంతకుముందు కూడా చెప్పేవాడిని, సృష్టిలో నీ తర్వాత కానీ నీ ముందు కానీ నీలాంటి జ్ఞాని ఎవరు ఉండరు అని సొలొమోను రాజును ఆశీర్వదించాడు. కానీ
ఆయన కన్నా మిన్నైన జ్ఞాని సౌలు, అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారు అని నేను అంటాను. కానీ పరమ తండ్రి ఆజ్ఞను మనం మీరకూడదు. కాబట్టి సొలొమోను రాజు గారి తర్వాత ఈ సృష్టిలో జ్ఞాని ఎవరైనా ఉన్నారంటే ఆ యొక్క పరలోకము యొక్క మహిమను చూసిన అపోస్తలుడైన సౌలు గారైన పౌలు గారే. ఆయన అడుగుజాడల్లో బిడ్డలారా మనం నడుద్దాము. మొదటి మరి కొరింథీ 11, అది చదవాల్సిన అవసరం లేదు, 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా, నేను మెస్సయ్యను పోలి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? మెస్సయ్యను పోలి నడుచుకోవాలి. మెస్సయ్యను ఆయన ఎవరట? పౌలు గారు మెస్సయ్యను పోలి నడుచుకున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోమంటుండు, ఎందుకంటే మెస్సయ్యను పోలి నడవలేం మనమని. కాబట్టి నేనేమని ప్రార్థన చేస్తుంటానంటే, అయ్యా అపోస్తలుడైన పౌలు గారి ఆయన జీవించినంత కాలం ఈ భూమి మీద ఎక్కడ కూడా తిరిగాడు కదా, ఆయన అడుగుపెట్టిన చోటల్లా ధూళి ఉంటుంది కదా, ఆయన పాదముల కింద ధూళి అయితే చాలు నాయన. నేను ఏంటి? ఆయన పాదముల కింద ధూళి అయితే ఆయన ధూళి ఆయన రాజ్యము చేరుతుంది. కాబట్టి నన్ను నీ రాజ్యము ఒక అల్పుడిగా నేను చేర్చుకుంటే, ఒక మూల చేర్చుకుంటే చాలు. కాబట్టి బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు గారిని పోలి నడుచుకుందాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు హెబ్రీయులకు, అయ్యా ఆయన హస్తకృతాలయంలో ప్రవేశించలేదు మన మెస్సయ్య వారు, కానీ మన అందరి నిమిత్తమై ఆయన ఒకేసారి ఎక్కడికి ప్రవేశించాడు? పరలోకములోనికి. ఈజ్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్. ఆయన రాజ్యములోనికి ఆయన చూడండి తర్వాత వచనం కూడా చూడండి. అంతేకాదు 25-26 అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఒక్క నిమిషం 25వ వచనం దగ్గర ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మరి 23 నుంచి 28 వచనాలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆయన ఒక శ్రేష్టమైన బలిగా, మెస్సయ్య బలిని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు తనది కాని రక్తము తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైనా, మన రాజైన, మన యాజకుడు మెస్సయ్య వారు ఎవరు? ఆయన ప్రధాన యాజకుడును రాజును. సో అందుకే మనల్ని ఏం చేస్తా అన్నాడు బిడ్డలారా? రాజులైన యాజక సమూహము, రాణులైన యాజకురాండ్ర సమూహము మనల్ని చేస్తానని వాగ్దానం ఇచ్చింది. మొదటి పేతురు పత్రికలో ఉంటుంది, ఇది 3వ అధ్యాయంలో. కాబట్టి 2వ అధ్యాయంలో, మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయడానికి కొరకు మన రారాజైన, మన మెల్కిసెదెకైన యాషువా మెస్సయ్య అంటే ఏంటన్నా డిక్లేర్ చేస్తున్నారు అప్పుడే మెల్కిసెదెకుని, యాషువా మెస్సయ్యని మెల్కిసెదెకని. ఎస్, ఐ విల్ డిక్లేర్. నేను ఇంకా చెప్పి మీకు డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు చదవండి నెక్స్ట్ వచ్చి 26వ వచనం. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు చూడండి, అంటే యుగముల సమాప్తి యందు ఆయన అర్పించబడ్డాడు. అంటే ఎన్ని యుగాలు జరుగుతూ వచ్చాయో మనకు తెలియదు. మనకు ఒక యుగమే తెలుసు. మనకు ఈ యొక్క ఆదాము గారి తరము తర్వాత, ఆ జలప్రలయము తర్వాత, అంటే ఈ యుగము మిగిలి ఉన్నారు. ఈ యుగంలో సృష్టించిన ఆదాము యొక్క సంతతి నోవాహు గారి ద్వారా మిగిలి ఉన్నారు. నోవాహు గారి ద్వారా ఆ నీతిమంతుడైన నోవాహు, ఆయన 3 కుమారులు 3 కోడళ్ళ ద్వారా మనమందరం వచ్చాము. కానీ జలప్రలయం ద్వారా చల్లగా చంపాడు. కానీ ఇప్పుడు రాబోతుంది ఏ ప్రళయము? అగ్ని ప్రళయం. ఆ అగ్ని ప్రళయం నుంచి తప్పించుకున్న నాథుడు ఎవరూ లేరు. అప్పుడు వధువు ఎత్తబడుతుంది, మిగిలి ఉన్నవారు అయితే ఎత్తబడే సంఘములో ఉండాలని ఉందా? విడువబడేది అందులో ఉందా? విడువబడేదవా మహిమా పొందేదవా, విడువబడేదవా మహిమా పొందేదవా, విడువబడుట బహుఘోరం, విడువబడుట
హల్లెలూయా. సో కాబట్టి ఆయన రెండవ రాకడలో విడవబడేవారు ఉంటారు, ఎత్తబడేవారు ఉంటారు. సో ఆ ఎత్తబడే గుంపులు ఉండడానికి కొరకు ఈరోజు ఒక 5గురు మరి ఆయన నామమును ధరించుకొని బాప్తిస్మము ద్వారా ఈరోజు సిద్ధపడ్డారు. ఆ పరమ తండ్రి ఆ 5గురిని పరిశుద్ధాత్మ చేత నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అనగా అంటే మనందరి కాదా అన్న అంటే మనందరినీ కూడా మనందరినీ కాదని కాదు, వారు నూతనంగా ఈరోజు నూతనంగా జన్మించారు కాబట్టి వారి గురించి మనం 5గురు సేవకుడు దయాకర్ బ్రదర్ అనౌన్స్ చేస్తాడు. మనందరూ ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపైన ఉన్నది. చివరిగా 27 అందులో మనము చదివిన లేఖన భాగంలో చివరి వచనాలు 27, 28. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే మెస్సయ్య కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మనుషులు ఒక్కసారి చనిపోతారా, 2 సార్లు 3 సార్లు చనిపోతారా? ఒకసారి. తీర్పు ఒకసారి వస్తుందా, 2 సార్లు 3 సార్లు వస్తుందా? ఒకటేసారి. ఆ ఒక్క మరణం నుంచే మనని కాపాడాడు. మన స్థానములో ఆయన మరణించి, అందుకే మనందరి నిమిత్తమైన ఒక్కటేసారి బలిగా అర్పించబడ్డాడు తప్ప ప్రతి సంవత్సరము యాజకుడు అర్పించినట్టుగా తనది కాని రక్తము కాదు, తన స్వంత రక్తముతో వచ్చాడు. ఎవరు తన సొంత రక్తంతో వచ్చింది? మెల్కిసెదెకు వచ్చింది. ఎవరో కాదు, మెల్కిసెదెకు. ఎలా చెప్తున్నారన్న ఇప్పుడు వెళ్దాం. 7వ అధ్యాయము ఫస్ట్ ఇంగ్లీష్లో చదవండి నాన్న. ఇంగ్లీష్ తెలుగు ఉన్న చూడండి. 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. తెలుగులో ఇందాక నేను చదివాను. He is without father or mother or genealogy, having neither beginning of days nor end of life, but resembling the son of Elohim, he continues a priest forever. ఇందులో నేను ఎందుకు చదివించానంటే ఒకే ఒక్క మాట గురించి చదివించాను. ఆ చివరి మాట చదివినాను ఏంటి? చివరి లైన్. But resembling the son of Elohim, he continues as a priest forever. ఆయన ఎల్లప్పుడూ యాజకుడుగా ఉండునట్లుగా. మన తెలుగులో ఏమనుంది? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరట? మెల్కిసెదెకు. దేవుని కుమారుడు అంటే ఎవరికడా? యాషువా మెస్సయ్య గారి గురించి రాస్తూ ఈ యాషువా మెస్సయ్య గారు ఎవరి పోలికలో ఉన్నారు? మెల్కిసెదెకు యొక్క పోలికలో ఉన్నారు. అసలు ఈ మెల్కిసెదెకు ఎవరు? అతనట తండ్రి లేనివాడు. ఇక చూసుకోండి, ఒకసారి పరీక్షించండి. ఈ సృష్టిలో ఎవరైనా తండ్రి లేనివారు ఉంటారా? యాషువా మెస్సయ్య వారు తండ్రి అవస్థ లేకుండా తల్లి గర్భంలో కానీ ఇతనేందట తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. అదేంటి? తండ్రి తల్లి లేకుండా ఎవరు ఈ భూమి ఈ సృష్టిలో జన్మించిన వారు ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ఎవరూ లేరు. చివరికి మన నజరేడైన యాషువా మెస్సయ్య మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చబడినప్పటికీ తల్లి అవసరం వచ్చింది ఆయనకు 9 మాసాలు మోయడానికి. కానీ మెల్కిసెదెకు ఎవరట? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఇంకా వంశావళి లేనివాడు. వంశావళి లేకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు మాకు ఒక వంశం ఉంది, మన ప్రతి వారికి ఒక వంశం, మన ఇంటి పేరుని బట్టి ఒక వంశం ఉందా లేదా? మనకు ప్రతి వారికి వారి ఇంటి పేర్లను బట్టి సో మనకు వంశం ఉంది కదా. మరి వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ఇదేంటి అంటే? ఈజ్ ద ఆల్ లెఫ్ట్ థౌ. ఆయన ఆదియు అంతము. ఆది అంతమైన వాడు ఎవరు ఈ సృష్టిలో? ఆయననే అబ్రహాము గారి దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. హెబ్రీ పత్రిక 1వ వచనం చదవండి నాన్న తెలుగులో.
రాజులను రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు ఎలోహిము యాజకుడునైనా మెల్కీసెదెకు హల్లెలూయా నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఆ మెల్కీసెదెకు గారు రాజు మాత్రమే కాదు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆ నిరంతరము రాజుగా యాజకుడుగా వచ్చిన వ్యక్తి మనం డీటెయిల్గా ఒక పస్కాలో మెసేజ్ తీసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఈ యొక్క మెల్కీసెదెకు ఎవరు అనేది డీటెయిల్గా ఒక పస్కా పండుగలో నేను ఇయర్తో పాటు చెప్తాను. మీరు ఎవరు చెప్పలేకపోతే అగో ఇక్కడ నుంచి లెక్క లేదు, ఇది లెక్క కాదు, మా సేవకుల నుంచి వచ్చేది లెక్క కాదు. చెప్పునా? చేయెత్తినట్టును ఇంకెవరున్నారా? చేయెత్తేవారు యదిద్య ఒకడెత్తాడు. ఎనీబడీ ఎల్స్? దాదాపు ఆ రోజు పస్కా తీసుకున్న వాళ్ళు 70 మంది పైన ఉంటారు. నాకు తెలిసినంత వరకు 70 పైన ఉంటారు. 2016 పస్కా. మన మొదటి పస్కా 2015. మనం 2013లో మందిరం కట్టాము, కానీ మన పస్కా ఆరంభించి 2015. ఇది 12వ పస్కా. మనం ఇప్పుడు ఆచరిస్తుంది 12th పాస్ ఓవర్. అంతకుముందు 2 సంవత్సరాలు పస్కాలో కూడుకున్నాం, కానీ మన పస్కా భోజనం తీసుకోలేదు. ఏంటన్నా మాకు ఎప్పుడు ఇస్తారని పెద్దలు అడిగారు. ప్రార్థన చేస్తున్నాము, కనిపెడుతున్నాము. మా ఇద్దరిలో ఎవరిని నిలబెట్టుకుంటాడో పస్కా ఇవ్వడానికి వరకు, లేక ఇంకెవరన్నా సేవకుడు మాకన్నా శ్రేష్ఠుడు వస్తారేమో అని బాంబే నుంచి ఒకరు వస్తారని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల గురించి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అయితే ఊహించలేదు పరమ తండ్రి ఈ విధముగా మనల్ని నడిపిస్తాడని. సో 2016 పస్కాలో 2వ పస్కాలో మెల్కీసెదెకు గురించి డీటెయిల్గా అప్పుడు ఏంటంటే యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏది లేదు, కాబట్టి ఎక్కడ రికార్డ్ అయ్యి లేదు. సో దాని గురించి పరమ తండ్రి చిత్తం అయితే నేను డీటెయిల్గా ఒక సబ్బాతున మెసేజ్ తీసుకుంటాను. దాని గురించి ప్రార్థన చేయండి. అయితే ఇక ఇంతకన్నా డీటెయిల్ అవసరం లేదనుకుంటున్నాను, చాలా డీటెయిల్గా చెప్తున్నాను. 4-5 వచనాలు చదవండి. అదే 7వ అధ్యాయము. ఇతడు ఎంత గనుడో చూడుడి. ఇతడు ఎవరట? ఎవరి గురించి చెప్తున్నాడు? మెల్కీసెదెకు గారి గురించి. ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు తీసుకోవడానికి ఈ సృష్టిలో ఎవరికన్నా ఉన్నదా అధికారము? ఎవరికి లేదే. మనము చివరికి మా ఇద్దరికి కూడా లేదు. బిడ్డలారా, మందిరంలో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగాలు మందిరంగా తీసుకురమంటున్నాం తప్ప మేము వ్యక్తిగతంగా 10వ భాగాలు తీసుకోము. ఇప్పుడే కాదు, మేము జీవించినంత కాలం, మేము బ్రతికినంత కాలం మీ ఏ ఒక్కరి 10వ భాగం కూడా మేము తీసుకోము వ్యక్తిగతముగా. అది మందిరములో ఆహారం ఉండినట్లుగానే. అందులో నుంచి మేము అవసరాల గురించి వాడుకుంటాము కావచ్చు, అది వేరు. అది పెద్దల సహకారంతో, పెద్దల యొక్క అడ్వైస్తోని. కాబట్టి బిడ్డలారా, మందిరములో అనగా ఎందుకు మలాఖీ గ్రంథంలో ఆ మాట రాసి పెట్టాడు? నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీ 10వ భాగాలు తీసుకురామంటే మందిరానికి 10వ భాగాలు తీసుకురావాలి. దావీదు గారు 10వ భాగాలు తీసుకోలేదు. కాబట్టి సో ఈ 10వ భాగాలు చివరికి ప్రధాన యాజకుడు కూడా పుచ్చుకునేవాడు కాదు. ఇక ఈ రోజులలో మళ్ళీ చాలామంది తీసుకుంటారు. మేము వారిని ఎవరిని గురించి నేను తక్కువగా మాట్లాడలేదు పిల్లారా. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయండి అమ్మా. 5వ వచనం కూడా. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు. సో ఎవరు? అబ్రహాం గారి గర్భంలో ఇంకా ఎవరు జన్మించలేదు. హగరును పెళ్లి చేసుకున్నాడు, కానీ హగరుకు సంతానం కలగలేదు. అప్పుడు హగరు ఇవ్వబడింది ఐగుప్తుకు దాసత్వం. 12వ అధ్యాయం వెళుతాడు, హగరు ఇవ్వబడుతుంది, కానీ హగరు ద్వారా ఇంకా సంతానం కలగలేదు. ఇస్మాయిల్ జన్మించలేదు, ఇంకా ఆయన పిల్లలు లేని తండ్రిగానే ఉన్నాడు. కానీ మొన్న చెప్పాను కదా పోయిన సబ్బాతు 318 మందితో వెళ్ళి
ఎందరు రాజులను? 4 రాజులను, దాదాపు 4 లక్షల కాల్బలమును జయించి వచ్చాడు. ఎంతమంది? 318. అనగా వారు ఒక్కరు 10,000 మందిని తరిమేది ఎక్కడి నుంచి ఆరంభమైంది? అబ్రహాము గారి దగ్గర నుంచి ఆరంభమైంది. అది ఈరోజు కొత్తగా కాదు. కాబట్టి అలా రాజులను జయించి వచ్చిన ఆయనను ఆశీర్వదించడానికి ఈ మెల్కీసెదెకు గారు వచ్చి, అయ్యా బలా నమ్మకమైన నా దాసుడా, నేను మెచ్చాను నిన్ను. ఇదిగో నేను రాబోతున్నాను కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ సృష్టిలోకి కార్యం చేయడానికి నేను సశరీరుడిగా రాబోతున్నాను. మెల్కీసెదెకుగా కన్యక గర్భంలో జన్మించబోతున్నాను. అప్పుడు నేను నా ప్రాణం పెడతాను. అప్పుడు నా యొక్క శరీరము తిన్న రక్తం త్రాగు వారందరూ నిత్యజీవం పొందుకుంటారు. కానీ నువ్వు నిత్యజీవమునకు వారసుడవు అని అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. ఆ సృష్టికర్త అయిన మెల్కీసెదెకు ఎవరో? మెల్కీసెదెకు ఎవరో కాదు, ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఈ మర్మం అర్థమైతే సృష్టికర్తనే మెల్కీసెదెకని, మెల్కీసెదెకు క్రమములో నిరంతరము యాజకుడై యాజకుడై ఉన్నాడని, ఈ భూమి మీద మేమెవరము యాజకులము కాదు బిడ్డలారా, ఆయన ధర్మము చేస్తున్నాం. ఆయన గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. ఇది ఒక ఇల్లు, ఈ ఇల్లు మీద నిర్వాహకత్వం అప్పగించబడింది తప్ప మేము యాజకులము కాదు. యాజకులమని ఒకవేళ మేము తలస్తే ఆ క్షణములనే మమ్మల్ని మొత్తుతాడు పరమ తండ్రి. కాబట్టి ఆ ధర్మము చేయించును. అపోస్తలుడు పౌలు ఏమంటాడు? నేను యాజక ధర్మము చేస్తున్నాను అంటాడు. గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అంటాడు. అంతేగాని నేను మెల్కీసెదెకు అనలేదు. మరి నేను చూశాను, పాలకులు వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళల్లో కొందరు మేమే మెల్కీసెదెకు అని చెప్పి ఏమైపోయారు? మేమే ఐ యామ్ ద మెల్కీసెదెకు అన్నారు. నేనే మెల్కీసెదెకు అన్నారు. ఓయమ్మో, నేను దయాకర్ ప్రశ్నించాము ఇద్దరం కలిసి, ఇదేంటయ్యా మీరు మెల్కీసెదెకు అంటున్నారేంటి? ఆయన కదా మెల్కీసెదెకు. ఏయ్ నోరు మూసుకోండి. నోరు మూసుకున్నాం, మూసుకోక తప్పదు. కాబట్టి బిడ్డలారా, మేమెవరమైనా పొరపాటున, నేను కానీ రేపు మన మందిరంలో తర్వాత ఎవరైనా మేము మెల్కీసెదెకు అని అంటే వాడిలో గర్వము, అపవాది యొక్క ఆత్మ ప్రవేశించినట్టే. ఇల్లు నిర్వహించే బాధ్యతలు అప్పగించబడినవి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక ఇంకా 2 వచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషువానొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నారు. చాలు చలం, ఇదొక్కటే మాట జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషువానొద్దకు మనం ఎవరి యుద్ధకు వచ్చాము? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. కొత్త నిబంధన దేంతో చేస్తున్నాడు ఆయన? ఆయన రక్తముతో. మత్తయి నుంచి ప్రకటన క్రొత్త నిబంధన ఇది కాదు బిడ్డలారా. చాలామంది యొక్క అపోహ ఏంటి? మత్తయి సువార్త నుంచి ప్రకటన ఇది కొత్త కాదు. క్రొత్త నిబంధన ఏంటి? ఆయన రక్తముతో చేసిన నిబంధన, అదే గ్రంథము. అందుకే యాషోమ సేవలు ఎందుకు వచ్చారట ఈ సృష్టిలోకి? మనల్ని పరలోకముతో సమాధానపరచడానికి. ఆ కొండ మీద చెప్పే ప్రసంగం ధన్యవచనాల్లో 8 వచనాలు ఉంటాయి. అందులో 7వ మాట ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిం. కాబట్టి మీరు ఎవరెవరినైతే సమాధానపరుస్తున్నారో ఈ భూమి మీద మీరు ధన్యులు అవుదురుగాక. మీరు ఎవరెవరినైతే సహోదరులను మీరు సమాధానపరుస్తున్నారో మీరు ధన్యురాను రవుదురుగాక. ఎందుకనగా మన యాషోవా మిస్సను పోలేమని నడుచుకోవాలి. అనేకులను సమాధానపరిచే వారముగా ఉండాలి తప్ప అనేకుల మధ్యలో గొడవలు పెట్టేవారంగా ఉండకూడదు. కాబట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఈ యాషువా యొద్దకు మనం వచ్చాము. ఎందుకనగా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము, బలి రక్తము కిందికి మనం వచ్చాము. ఆ రక్తముని ఈరోజు సేవించబోతున్నాం. చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. వారు భోజనము చేయుచుండగా యాషువా ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి
విరిచి తన శిష్యులకిచ్చి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని మీరు చదవండి 29. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఒక్క నేను మాట చదువుతాను. 29వ వచనం జాగ్రత్తగా వినండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. మళ్ళీ ఎప్పుడట యాషమిసేవారు ఆ చివరి రాత్రి భోజనం ఇస్తూ, ఇది నా శరీరము నా రక్తమని సెలవిస్తూ ఏమని చెప్తున్నాడు? నా తండ్రి రాజ్యంలో, అనగా మన తండ్రి రాజ్యంలో. మన మధ్యలో రీసెంట్గా నిద్రించారు కదా రత్నాచలేమ, తను పోయిన సంవత్సరం పస్కా తీసుకున్నారు కాబట్టి తను ధైర్యంతో యాత్ర ముగించారు. ఎవరైనా ఇంకా పస్కాకు సిద్ధపడి రాకపోతే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మీరు సిద్ధపడండి. అన్న మేము బాప్తీసం పొందలేదు యాషమిస్తే నామంలో అంటే మీరు రేపు పొందవచ్చు. ఈ రోజైతే ఆయన శరీరంలో రొట్టెలో పాలు పొందవచ్చు. ఏమో నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటామా లేదా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము బిడ్డలారా. కాబట్టి ఆయన రాజ్యంలో మళ్ళీ నువ్వు చేరాలి అంటే, ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి నువ్వు పస్కా తీసుకోవాలంటే, ఈ యొక్క శరీరం తినే రక్తం ఆయనతో కలిసి సేవించాలంటే మనమందరము యోగ్యంగా చేయవేద్దాము. పరమ తండ్రి ఈ మాటలన్నిటినీ మనందరి హృదయాల్లో ఫలింపజేసి నీరుగట్టి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించునుగాక. ఆమేన్.